శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం వర్మ గారు. వర్మ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. శివతో మళ్ళీ శివ ముందు శివ తర్వాత అన్నట్టు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. మన కట్ చేస్తే ప్రోగ్రాంలో మనం అన్ని మీ సినిమాకి సంబంధించి అన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు సర్కార్ తీసుకున్నాం. ఈ సర్కారు చూస్తున్నప్పుడు నాకు అతడి సినిమాలో ఒక డైలాగ్ గుర్తుంది సార్. తనికెళ్ళ భరణి గారు, బ్రహ్మాజీ గారు అందరూ అక్కడ కూర్చొని ఉంటారు, ఒక ఏది పొలంలో కూర్చొని ఉంటారు. ఆ సీన్ మీకు గుర్తున్నట్టే. అక్కడ భరణి గారు అంటారు, ఎవరైనా కోపంగా కొడతారు లేకపోతే బలంగా కొడతారు, వాడింటారు చాలా పద్ధతిగా కొడుతున్నాడు, చాలా శ్రద్ధగా కొడుతున్నాడు అనే డైలాగ్ ఉంటుంది చూసారా. ఈ సినిమా నేరేషన్ మొత్తం కూడా ఎంత ఎమోషన్ ఉన్నా కానీ మీరు ఓవర్గా ఎగ్జైట్ అవ్వాలి క్యారెక్టర్స్ లేకపోతే ఇంకోటి చాలా సెటిల్డ్గా. సో ఒక రకంగా ఫస్ట్ టైం అనిపిస్తుందండి ఈ నేరేషన్. సో ఈ నేరేషన్ వెళ్ళే ముందు అసలు మీకు ఇన్స్పిరేషన్ సర్కార్, గాడ్ ఫాదర్ అన్నారు. 100% గాడ్ ఫాదర్ అనే సినిమా కానీ నవల్ కానీ లేకపోతే సర్కార్ అనేది లేదు ఫర్ షూర్. అది ఎందుకంటే అసలు నా టోటల్గా నా క్రియేటివ్ ఆస్పెక్ట్లో రావటానికి గాడ్ ఫాదర్ ముఖ్య కారణం. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు గాడ్ ఫాదర్ బుక్ ఇచ్చాడు నాకు. 25th పేజ్లో మంచి సెక్స్ సీన్ ఉందని చెప్పించాడు. అలా వచ్చింది గాడ్ ఫాదర్ నా దగ్గరికి ఫస్ట్. సరే ఫస్ట్ సెక్స్ సీన్ చదివి దాని తర్వాత ఏంటి బుక్ అని మళ్ళీ చదవటం మొదలెట్టాను. అంటే హుక్ అయిపోయాను. అంటే అసలు అది ఒక దెయ్యం పట్టినట్టు పట్టిస్తాను గాడ్ ఫాదర్ నవల. ఇప్పుడు ఆ టైంలో మాఫియా అని ఎప్పుడు వినలా, అండర్ వరల్డ్ అనే మాట కూడా వినలా, అమెరికాలో మాఫియా ఉంటుంది అది కూడా తెలియదు. కాకపోతే ఇట్స్ క్యారెక్టర్స్ రిలేషన్షిప్ స్టడీ, దట్ ఈస్ వాట్ దట్ బుక్ ఈజ్ అబౌట్. అసలు మీ దాంట్లో అండర్ వరల్డ్ చాలా తక్కువ ఉంటుంది బుక్లు కానీ సినిమాలో కానీ. అప్పటి నుంచి నాకు మైండ్లో దాని రకరకాల వర్షన్స్, గాయంలోనూ కొంత శివాలో కొంత ట్రీట్మెంటు ఎక్కడక్కడ అలా చేసాం. ఫైనల్గా ఒక స్టేజ్కి వచ్చేసరికి నేను బాంబేలో ఉండి ఉన్నప్పుడు రంగీలా తర్వాత ఈ బాలాసాహెబ్ ఠాక్రే గురించి విని రియల్ లైఫ్ గాడ్ ఫాదర్ ఈయన అనుకున్నా. అంటే ఒక పొజిషను, ఒక కైండ్ ఆఫ్ ఏ పొలిటికల్ పొజిషన్ కానీ గవర్నమెంట్లో ఏమీ లేకుండా ఒక మనిషి కేవలం తన కరిష్మాతోటి కోర్టులు నలుపుతాడు, సెటిల్మెంట్లు చేస్తారు, లేకపోతే అన్నీ చేస్తారు అనే దానికి ఫస్ట్ నేను అక్కడ కనెక్ట్ అయ్యాడు. సో గాడ్ ఫాదర్ నుంచి బాలాసాహెబ్ ఠాక్రే నుంచి సర్కార్ వచ్చింది. ఓకే. సో అప్పుడు బాలాసాహెబ్ ఠాక్రే స్టోరీ కాదు అది. కాకపోతే బాల్ ఠాక్రే ఉండగలిగితే సర్కార్ కూడా ఉండగలుగుతాడు. అది నా బేసిక్ పాయింట్. అప్పుడు నేను అమితాబ్ బచ్చన్ గారి ఎర్లీ ఫిలిమ్స్, ఇప్పుడు జంజీరు, దీవారు, త్రిశూలు, ఇలా ఈ సినిమాలన్నీ చూశాను కాబట్టి అక్కడ నేనేం ఫీల్ అయ్యానంటే ఆ క్యారెక్టర్ ఈ ఏజ్ వస్తే ఎలా ఉంటారు. ఫండమెంటల్ ఆస్పెక్ట్ అనేది అమితాబ్ బచ్చన్ గారు చేసిన 70s ఫిలిమ్స్లోంచి తీసిన క్యారెక్టర్కి కొంచెం గాడ్ ఫాదర్, కొంచెం బాల్ ఠాక్రే ఒక చిన్న బాటిల్ వేసి కదిపి తీసాను సర్కార్ని బయటికి. ఇప్పుడు ఇందాక మీరు ఏం చెప్పారు, సటిల్గా అనేది ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ అందులో ఉట్టి అమితాబ్ బచ్చన్ కాకుండా అది రవి కాళీ అవ్వచ్చు, లేకపోతే పక్కన వేరే కొడుకు, అందరూ కూడా మీకు ఒక సటిలిటీ, అది కూడా సేమ్ గాడ్ ఫాదర్లో ఉంటుంది బుక్లోని సినిమాలో కూడా. మార్టిన్ స్కార్సెసీ ఉన్నాడంటే దేర్ లైక్ మైథలాజికల్ ఎపిక్స్. అంటే మామూలు మనుషులు కాదు, అందరికీ ఒక బిల్ట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఒక ఇంటెన్సిటీ, ఒక లార్జర్ దెన్ లైఫ్, అంటే లో యాంగిల్ ట్రీట్మెంట్గా ఉంటారు అందరూ కూడా వితౌట్ ఎక్సెప్షన్. ఎవడు కామెడీ చేయటం లేకపోతే ఒక లైట్ హార్టెడ్గా చేయటం అనేది లేదు. నాకు తెలిసి సర్కార్లో ఒక్క చోట కూడా మీకు స్మైల్ కూడా రాదు. మహా అయితే కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్లో కొంత, అంటే ఆయన ఏదో సౌత్ ఇండియన్ యాక్సెంట్లో మాట్లాడాడు కాబట్టి ఆయనకున్న టిపికల్ దాంట్లో. లైక్ కౌంట్లెస్ డైరెక్టర్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్, ఐ హ్యావ్ బీన్ డీప్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది గాడ్ ఫాదర్. సర్కార్ ఇస్ మై ట్రిబ్యూట్ టు ఇట్. రామ్ గోపాల్ వర్మ. అంటే మీకు గాడ్ ఫాదర్ 1975 వచ్చింది, ఇది మనం 2005, అంటే ఏంటి మీకు ఆల్మోస్ట్ 30 years తర్వాత తీసిన సినిమా. 30 years తర్వాత తీస్తే అది మీరు ఆ లోపల ధర్మాత్మ వచ్చింది, దేవర్ మగన్ వచ్చింది, అక్కడ కూడా చాలా వర్షన్స్ ఓల్డ్ అన్ని లాంగ్వేజెస్లో తీస్తూనే ఉన్నారు గాడ్ ఫాదర్ ఏదో ఒక వర్షన్లో. దాంట్లో కూడా నేను కూడా ఒక లైన్లో ఒకటి జాయిన్ అయ్యాను. ఓకే.
అప్పుడేంటి మీకు మీకు ఇన్స్పిరేషన్ అనేది ఎప్పుడు వస్తుంది, మిమ్మల్ని ఇంపాక్ట్ చేసింది మీరు ఇంకో సిచ్యువేషన్లోనో ఇంకొక టైం పీరియడ్లోనో ఇంకో రకమైన క్యారెక్టర్స్లో పెడతారు. ఇప్పుడు నేను ఇప్పుడు ఎగ్జార్సిస్ట్ ఇన్స్పిరేషన్ తోటి బూతు రాతు అన్ని తీశాను, సౌండ్ ఆఫ్ మ్యూజిక్ తోటి రంగీలా తీశాను. అలాగే ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఒక బ్యాకప్. అలాంటి సినిమా తీద్దాం, ఆ సినిమా తీయడానికి అలాంటి సినిమా తీయడానికి ఉన్న డిఫరెన్స్ ఉంటుంది కదా. కరెక్ట్. ఆ మారేది ఏంటంటే ఫండమెంటల్ స్టోరీలో అదే ఉండొచ్చు, కానీ క్యారెక్టర్స్ ఇన్సిడెంట్స్ మారేటప్పటికి వేరే సినిమాలు కనిపిస్తాయి. అంటే ఇక్కడ మీరు ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పేశారు, వెన్ ద సిస్టమ్ ఫెయిల్స్ ఏ పవర్ విల్ రైజ్. సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు ఖచ్చితంగా అంటే ఇప్పుడు మీకు ఎప్పుడైనా ఒక ఎస్టాబ్లిష్డ్ పవర్ అనేది గవర్నమెంట్, ఒక పోలీస్ వ్యవస్థ, ఒక పద్ధతి ప్రకారం ప్రజలు ఎన్నుకున్నారు, వాటి నుంచి రూల్స్ లా బట్టి నడుస్తుంది. దాంట్లో ఎప్పుడప్పుడు మీకు కొన్ని అవకతవకలు జరిగిన ఫ్లాస్ వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవటానికి ఒక ప్యారలల్ గవర్నమెంట్ వస్తుంది. ప్యారలల్ గవర్నమెంట్ అంటే ఒఫీషియల్ కాదు, ఒక రెబెల్ ఆర్గనైజేషన్ అనుకోండి. రైట్. అది ఒక రౌడీ అవ్వచ్చు, గోండా అవ్వచ్చు, లేకపోతే ఒక రాడికల్ పొలిటికల్ లీడర్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి రెవల్యూషన్ కూడా అవ్వచ్చు అది. సో అప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు వచ్చి తన కూతుర్ని అలా చేసిన ఏమీ చేయలేకపోతుంది అడిగాడు. అప్పుడు సర్కార్ దగ్గరికి వచ్చాడు, కోర్టుని నమ్మాడు, పోలీసులు నమ్మారు, వాళ్ళు ఏమి చేయలేకపోతున్నారు కాబట్టి ఒక ప్యారలల్ ఫోర్స్ని వచ్చి రిక్వెస్ట్ చేసాడు. రైట్. అది నా లైన్. మన సిస్టమ్ ఫెయిల్స్, ఏ పవర్ రైజెస్. అంటే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి సొసైటీలో జస్టిస్ ఇలాగో అలాగో వచ్చి తీరాలి, లేకపోతే సొసైటీ అనేది ఫంక్షన్ అవ్వదు.